ఐపీఎల్ 2024 సీజన్లో హోమ్ టీమ్స్ యొక్క హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్లలో 11 మ్యాచ్లలో ఆతిథ్య జట్లు గెలుపొందాయి. తాజాగా ఆదివారం నాడు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్పై ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు అన్ని విభాగాల్లో అదరగొట్టిన ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ షోతో సన్ రైజర్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లు సాయి సుదర్శన్ 45 పరుగులు, డేవిడ్ మిల్లర్ 44 పరుగులు, శుభన్ గిల్ 36 పరుగులతోటి చెలరేగారు. ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి చివరి మ్యాచ్లో బ్యాటింగ్లో 277 పరుగుల భారీ స్కోరు సాధించిన హైదరాబాద్ బ్యాటర్లు ఈసారి మాత్రం తేలిపోయారు. గుజరాత్ బౌలర్ల ధాటికి సన్ రైజర్స్ కేవలము 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ 3 వికెట్లతోటి హైదరాబాద్ను కట్టడి చేశాడు. ఈ సీజన్లో గుజరాత్కు ఇది 2వ విజయం. ఇక 163 పరుగుల ఓ మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ వేసిన 5వ ఓవర్లో వృద్ధిమాన్ సాహా వికెట్ను కోల్పోయింది. ధాటిగా ఆడిన వృద్ధిమాన్ సాహా ఒక 4, 2 సిక్స్లతోటి 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అనంతరం సాయి సుదర్శన్తో కలిసి మరొక ఓపెనర్ కెప్టెన్ శుభన్ గిల్ 2వ వికెట్కు 38 పరుగులు జోడించాడు. అయితే 2 4లు 1 సిక్స్తో 28 బంతుల్లో 36 పరుగులు చేసిన గిల్ను మరొక స్పిన్నర్ మయాంక్ మార్కండే 10వ ఓవర్లో పెవిలియన్కు చేర్చాడు. దీంతో 74 పరుగులకు గుజరాత్ 2 వికెట్లను కోల్పోయింది. అనంతరం సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ కలిసి 3వ వికెట్కు 64 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హాఫ్ సెంచరీకి చేరువవుతున్న సాయి సుదర్శన్ను 17వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ పెవిలియన్కు చేర్చాడు. 36 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 4 4లు 1 సిక్స్తో 45 పరుగులు చేశాడు. దీంతో 138 పరుగుల వద్ద గుజరాత్ 3వ వికెట్ను కోల్పోయింది. అనంతరం డేవిడ్ మిల్లర్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. విజయ్ శంకర్తో కలిసి మిల్లర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి ఓవర్ మొదటి బంతిని 6 కొట్టిన మిల్లర్ జట్టును గెలిపించాడు. దీంతో సన్ రైజర్స్పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 4 4లు 2 సిక్స్లతో 27 బంతుల్లో 44 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ 11 బంతుల్లో 14 పరుగులు చేసిన విజయ్ శంకర్ ఇద్దరు కూడా నాటౌట్గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే తలా 1 వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసిన 5వ ఓవర్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ను కోల్పోయింది. ఆ కాసేపటి తర్వాత మరొక ఓపెనర్ ట్రావిస్ హెడ్ను స్పిన్నర్ నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మయాంక్ అగర్వాల్ జిడ్డుగా ఆడి కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. 15 బంతులు ఆడి 16 పరుగులు చేస్తే ట్రావిస్ హెడ్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో 58 పరుగులకు హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. అనంతరం మార్క్రమ్తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. అయితే అభిషేక్ శర్మను 10వ ఓవర్లో సీనియర్ బౌలరు మోహిత్ శర్మ అవుట్ చేశాడు. 2 4లు 2 సిక్స్లతోటి 20 బంతుల్లో అభిషేక్ శర్మ 29 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులకు వచ్చిన క్లాసన్ తన ఇన్నింగ్స్ను ధాటిగానే ప్రారంభించాడు. ఈ క్రమంలో మార్క్రమ్తో కలిసి జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించాడు. అయితే ధాటిగా ఆడుతున్న క్లాసన్ను 14వ ఓవర్లో స్పిన్నర్ రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఒక 4, 2 సిక్స్లతోటి క్లాసన్ 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ కీలక బ్యాటర్లైన మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, క్లాసన్ను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అజ్మతుల్లా ఉమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తీయటము గమనార్హము. ఇక ఆ తర్వాత ఓవర్లోనే మార్క్రమ్ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. మార్క్రమ్ కూడా కేవలం 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్తో మార్క్రమ్ అవుట్ అయ్యాడు. దీంతో 114 పరుగులకే సన్ రైజర్స్ సగం వికెట్లను కోల్పోయింది. ఇలాంటి సమయంలో సన్ రైజర్స్ను షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 28 బంతుల్లో 45 పరుగులు జోడించారు. దీంతో సన్ రైజర్స్ స్కోరు 150 పరుగులు దాటింది. ధాటిగా ఆడిన సమద్ స్కోర్ బోర్డును ముందుకు పరుగులు పెట్టించాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ను మోహిత్ శర్మ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. సుందర్ డకౌట్ అయ్యాడు. 3 4లు 1 సిక్స్ తోటి 15 బంతుల్లో 30 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ ఇన్నింగ్స్ చివరి బంతికి రన్అట్ అయ్యాడు. దీంతో చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే రాగా 3 వికెట్లు పడ్డాయి. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లతో చెలరేగాడు. అజ్మతుల్లా, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలా 1 వికెట్ తీశారు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 17 బంతులు ఆడి 2 4లతోటి కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మయాంక్ అగర్వాల్ రన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి. చివరికి అజ్మతుల్లా బౌలింగ్లో దర్శన్ నాల్కండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ గత మ్యాచ్లో చెలరేగి ఆడినటువంటి ట్రావిస్ హెడ్ 14 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 19 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అభిషేక్ శర్మ గత మ్యాచ్లో
కేవలము 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసినటువంటి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో మొదట్లో ధాటిగానే ఆడాడు. కానీ 20 బంతుల్లో 2 4లు 2 6లతోటి 29 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మార్క్రమ్ 19 బంతులు ఆడి మరి కేవలం 17 పరుగులు మాత్రమే చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే మార్క్రమ్ 19 బంతులు ఎదుర్కొన్న ఒక్క 4 ఒక్క 6 కూడా కొట్టకపోవడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇక వికెట్ కీపర్ క్లాసన్ కూడా గత 2 మ్యాచ్లలో బ్రహ్మాండంగా రాణించాడు. ఈ మ్యాచ్లో కూడా పర్వాలేదు, బాగానే ఆడాడు. కానీ ఆ స్కోర్ను భారీ స్కోర్గా మలచడంలో విఫలమయ్యాడు. 13 బాల్స్ ఎదుర్కొన్న క్లాసన్ 2 సిక్సర్లు ఒక 4 తోటి 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక షాబాజ్ అహ్మద్ ఈ మ్యాచ్లో కొంత పర్వాలేదు అనిపించాడు. కాకపోతే వేగంగా పరుగులు చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. 20 బాల్స్ ఆడినటువంటి షాబాజ్ అహ్మద్ ఒక 4 ఒక 6 తోటి 22 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో రాహుల్ తెవాటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అబ్దుల్ సమద్ మాత్రము ఈ మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడిండనే చెప్పాలి. అతని స్థాయికి 14 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అబ్దుల్ సమద్ 3 4లు ఒక 6 తోటి 29 పరుగులు చేసి చివరికి ఆ రన్అట్ కావడం అనేది జరిగింది. ఇక వాషింగ్టన్ సుందర్ ఒక బాల్ ఎదుర్కొని మోహిత్ శర్మ బౌలింగ్లో రషీద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ కమిన్స్ 2 బాల్స్ ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బౌలర్లందరూ దాదాపుగా సమిష్టిగానే రాణించారని చెప్పాలి. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసింది మాత్రము మోహిత్ శర్మ. 4 ఓవర్లు వేసినటువంటి మోహిత్ శర్మ కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు తీశాడు. ఓవర్కి కేవలం 6.2 పరుగులు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత అజ్మతుల్లా, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాను, నూర్ అహ్మద్ వీళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ తీయటం అనేది జరిగింది. ఇక హైదరాబాద్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ కలిసి 6వ వికెట్కు 28 బంతుల్లో 45 పరుగులు జోడించారు. ఇది వాళ్ళ ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్. ఆ తర్వాత మొదటి వికెట్కు మయాంక్ అగర్వాల్, తర్వాత ట్రావిస్ హెడ్ కలిసి 26 బాళ్లలో 34 పరుగులు. 4వ వికెట్కు క్లాసన్, మార్క్రమ్ కలిసి 22 బంతుల్లో 34 పరుగులు జోడించారు. ఇది వారి ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు. ఇక 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 19.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ వర్ధిమాన్ సాహా కేవలం 13 బంతుల్లోనే ఒక 4 2 6లతోటి 25 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం ధాటిగానే ఆడిండని చెప్పాలి. 28 బంతులు ఎదుర్కొన్నటువంటి శుభ్మన్ గిల్ 2 4లు ఒక 6 తోటి 36 పరుగులు చేసి మార్కండే బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలుపుకు కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి తెలుగు కుర్రాడు సాయి సుదర్శన్ 36 బంతులు ఎదుర్కొని 4 4లు ఒక 6 తోటి 45 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ మొత్తంలో సాయి సుదర్శన్ చేసిన 45 పరుగులే అత్యధిక పరుగులు కావటం విశేషం. ఇక తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి డేవిడ్ మిల్లర్ అసలు సిసలైనటువంటి ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ టైటాన్స్కు విజయాన్ని అందించాడు. 27 బాల్స్ ఎదుర్కొన్నటువంటి డేవిడ్ మిల్లరు 2 6లు 4 4లతోటి 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి విజయ్ శంకర్ సైతం 11 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 14 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే పెద్దగా రాణించలేదనే చెప్పాలి. షాబాజ్ అహ్మద్, ఆ తర్వాత మయాంక్ మార్కండే, తర్వాత ప్యాట్ కమిన్స్ వీళ్ళు ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీయడం జరిగింది. అయితే మయాంక్ మార్కండే, ఆ తర్వాత జయదేవ్ ఉన్నత్కర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. షాబాజ్ అహ్మద్ సైతం కూడా 10 పరుగులు ఓవర్కి 10 పరుగులు చొప్పున సమర్పించుకోవడం జరిగింది. కొద్ది భువనేశ్వర్ కుమార్ మాత్రమే కొంచెం మంచిగా అంటే వికెట్లు తీయకపోయినప్పటికీ రన్ రేట్ని కొంచెం కట్టడి చేశాడు. ఓవర్కి 6.8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ సైతం పర్వాలేదు అనిపించారు. మిగతా బౌలర్లు అయితే భారీగా పరుగులు సమర్పించుకోవడంతో బౌలర్ల వైఫల్యం కూడా మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక గుజరాత్ టైటాన్స్ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే 3వ వికెట్కు సాయి సుదర్శన్ మరియు డేవిడ్ మిల్లర్ కలిసి కేవలం 42 బంతుల్లో 64 పరుగులు జోడించి ఆ జట్టు విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ పార్ట్నర్షిప్పే గుజరాత్ టైటాన్స్కి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఆ తర్వాత 2వ వికెట్కి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కలిసి 30 బంతులు 38 పరుగులు. తొలి వికెట్కి వృద్ధిమాన్ సాహా, తర్వాత శుభ్మన్ గిల్ కలిసి 25 బంతుల్లో 36 పరుగులు జోడిస్తే చివరిలో డేవిడ్ మిల్లర్ తర్వాత విజయ్ శంకర్ కలిసి 18 బంతుల్లో 30 పరుగులు జోడించి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు.
ఇక తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బ్యాటర్లను అవుట్ చేయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి మరి హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నటువంటి సీనియర్ బౌలర్ మోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.